నేను ఇవాళ మీకు కీమా పరాటా ఎలా చేస్తానో చూపిస్తాను. సో దానికోసం నేను ఒక ప్యాన్ పెట్టి కీమా అందులో వేసుకున్నాను. ఇంకా ఆయిల్ అలాంటిది ఏమీ వేయలేదండి, డైరెక్ట్ కీమా ఇందులో వేసేసాను. సో స్టవ్ హైలోనే ఉంది. ఇది ఎట్లాగో కీమాలోంచి వాటర్ అంతా వస్తుంది కదా, వాటర్ రిలీజ్ చేస్తుంది కాబట్టి ఆ వాటర్ అంతా పోవాలి మనకి. సో స్టవ్ హైలోనే ఉంది. జస్ట్ ఒక్క స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. ఇది కూడా ఇందులో బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఏంటి అంటే మనకి కైమా బాగా ఉడికిపోవాలి, కానీ దాంట్లో ఏమీ వాటర్ కంటెంట్ ఉండకూడదు అనమాట. సో ఫస్ట్ మనం ఈ నీళ్ళన్నీ డ్రై అయిపోయేలాగా చేసుకున్నాం అనుకోండి. దాని తర్వాత మనం వేయాల్సిన మసాలాస్ ఇందులో అన్నీ వేసి అప్పుడు కొంచెం నీళ్లు పోసి ఉడకనిద్దాం. ఈ పింక్గా ఉన్నదంతా కొంచెం కలర్ మారే వరకు ఇలాగే ఉంచుదాం. ఇప్పుడు మనం దీంట్లో కొంచెం పసుపు, కొంచెం కారం, రుచికి సరిపడా ఉప్పు, కొంచెము మోటా కీమా కాకుండా సన్నగా కొట్టించి తీసుకోవడానికి ట్రై చేయండి. అప్పుడైతేనే మనకి బాగా స్టఫింగ్ చేసినా కూడా అదే చపాతీ చిరిగిపోకుండా లేకపోతే ఊడిపోకుండా అలా ఉంటుంది అన్నమాట. ఇలాంటి ఉండలుగా అలా ఉంటే అంత మ్యాష్ చేసేసేయండి ఇలా గరిటెతో. అంటే మనం స్టఫ్ చేసేటప్పుడు మనకి ఏం పెద్దగా అడ్డు రావద్దు అనమాట. అంతే. ఇప్పుడు నీళ్ళు ఎవాపరేట్ అయిపోతున్నాయి కదా, మనం కొంచెం వాటర్ పోసుకుందాం. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇది మటన్ మసాలా, గరం మసాలా, కొంచెం ఆమ్చూర్ పౌడర్, లేదు అనుకుంటే కొంచెం చాట్ మసాలా అయినా తీసుకోవచ్చు, అది కొంచెం ధనియాల పొడి, ఇవన్నీ ఇందులో వేసేస్తున్నాను. ఈ ఆమ్చూర్ మసాలా లేదంటే చాట్ మసాలా వేస్తే ఏమవుతుందంటే కొంచెం ఒక పులుపు టేస్ట్ లాగా వస్తుంది అన్నమాట. అందుకోసం వద్దనుకుంటే స్కిప్ చేసేయండి. ఇప్పుడు కీమా డ్రై అయిపోయింది కదా, ఇప్పుడు మనం నీళ్లు పోసుకొని దీన్ని కుక్ అవ్వనిద్దాం. మూత పెట్టి స్టవ్ సిమ్లో పెట్టి కొంచెం కీమా ఉడికే వరకు చేయాలి. కీమా మొత్తం ఉడికిన తర్వాత నెక్స్ట్ ఏం చేయాలో చూపిస్తాం. కీమా ఉడికిపోయింది, డ్రై కూడా అయిపోయింది. సో ఇప్పుడు మనం స్టవ్ని కొంచెం హైలో పెట్టి ఆ కొంచెం ఉన్న వాటర్ తడిని కూడా మనం డ్రై చేసేయాలన్నమాట. ఎందుకంటే మనం స్టఫ్ చేసేటప్పుడు మనకి ఎటువంటి తడి ఉండకూడదు. డ్రై అయిపోయింది. ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే, నేను ఒక్క ఉల్లిపాయ చాలా ఫైన్గా చాప్ చేశాను, ఒక 3 పచ్చిమిరపకాయలు, ఇవి వేసేసి మనం వీటిని ఏమి వాటితో పాటు అంటే ఉడకాలి అలాంటిది ఏం లేదన్నమాట. స్టవ్ ఆపేస్తున్నాను. మనకి ఉల్లిపాయలు కొంచెం క్రంచీగానే ఉండాలి, అందుకోసం అన్నమాట. తర్వాత కొత్తిమీర, దీన్ని బాగా కలిపి దీన్ని ఈ ప్యాన్ నుంచి
వేరే ప్లేట్లోకి సర్వ్ తీసుకున్నాం అనుకోండి, చల్లగా అవుతుంది. ఈ లోపల మనం పరాటాకి పిండి కలుపుకుందాం. సరేనా? దీన్ని ఒక ప్లేట్లోకి షిఫ్ట్ చేసుకుందాం సో దట్ చల్లగా అయిపోతుంది. ఇలాగా ఒక ప్లేట్లో తీసుకొని చల్లారనిద్దాం. ఇది పూర్తిగా చల్లారిన తర్వాతే మనం స్టఫ్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు పరాటాకి పిండి ఎట్లా కలుపుకోవాలో చూద్దాం. నేను 1 కప్పు మైదా, 1 కప్పు గోధుమ పిండి తీసుకుంటున్నాను. కావాలి అనుకుంటే గోధుమ పిండి తీసుకోవచ్చు, లేదంటే మైదానే తీసుకోవచ్చు. తర్వాత కొంచెం సాల్ట్, 1 కోడిగుడ్డు వేయటం వల్ల ఏమవుతుందంటే పరాటా కొంచెం సాఫ్ట్గా వస్తుంది అన్నమాట. తర్వాత 1/2 కప్పు కొంచెం వామ్గా ఉన్న పాలు. ఇవన్నీ ఇంట్లో బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఫస్ట్ ఇది కలిపేసిన తర్వాత అప్పుడు మనం నీళ్ళు ఎంత కావాలో అంత చూసుకుందాం. ముందే నీళ్ళు ఎక్కువ పోసేయద్దు. మనం చపాతీలా కాకుండా కొంచెం సాఫ్ట్గా కలుపుకోవాలన్నమాట. మరీ హార్డ్గా కాదు, కొంచెం సాఫ్ట్గానే ఉండాలి. ఇప్పుడు ఇట్లా అతుక్కుంటా ఉంది కదా, మనం ఇందాక నూనె వేయలేదు, ఇప్పుడు వేసుకోవాలి. నూనె వేసి ఇది బాగా ఇట్లా మనకి అతుక్కోకుండా ఉండే వరకు కలపాలన్నమాట. అంటే కనీసం ఒక 5-6 నిమిషాలు, వీలైతే 10 నిమిషాలైనా సరే బాగా కలిపితే అతుక్కోకుండా ఉంటుంది. మొత్తం కలిపిన తర్వాత చూపిస్తాను మీకు. అమ్మయ్య, ఒక 5-6 మినిట్స్ ఇలా కలిపిన తర్వాత ఇప్పుడు కొంచెం అంటుకోకుండా సాఫ్ట్గా వేసేసారా. ఇప్పుడు దీన్ని మనం ఒక 15 మినిట్స్ అన్న రెస్ట్ కోసం అలా వదిలేసేయాలి. సో దీన్ని ఒక 10-15 మినిట్స్ అన్న ఏదైనా పెట్టి కవర్ చేసేసి పక్కకు పెట్టండి. అప్పుడు ఇంకా సాఫ్ట్ అవుతుంది అనమాట, మనకి ఈజీగా అయిపోతుంది పరాటా చేసుకోవడానికి. సరేనా? చిన్న సైజు కాదు, ఒక పెద్ద సైజు. ఇది మళ్ళీ పక్కకు పెట్టేసేయండి ఎండిపోకుండా. ఒక అంత పెద్ద బౌల్ తీసుకున్నాను. దీన్ని ఫస్ట్ కొంచెం లావుగానే ఇలా రౌండ్గా చేసుకోండి. ఇప్పుడు మనం దీంట్లో స్టఫింగ్ పెట్టుకుందాం. స్టఫింగ్ కొంచెం ఎక్కువే పెట్టుకుంటే బాగుంటుంది అన్నమాట. సో నేను ఒక 4 స్పూన్లు స్టఫింగ్ పెట్టాను. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇలా ఇలా ఫోల్డ్ చేసుకుంటూ అంతా ఇలా దగ్గరికి తీసుకురండి. తీసుకొచ్చిన దాన్ని మళ్ళీ ఫస్ట్ చేత్తోనే మ్యాక్సిమం సాఫ్ట్ హ్యాండ్తో ప్రెస్ చేయండి. ఇప్పుడు మనం చపాతీ చేసుకుందాం. ఈ లోపల ప్యాన్ స్టవ్ మీద పెట్టి ఆన్ చేసి పెట్టారంటే అది వేడెక్కుతుంటుంది. ఎందుకంటే మనకి వేడి వేడి పెనం మీదే మనం వేయాలన్నమాట.
మరీ గట్టిగా కాకుండా మెల్లిగా చిన్నగా చేత్తోనే, అది సాఫ్ట్ హ్యాండ్తో ప్రెషర్ పెట్టకుండా తిప్పుకుంటా చపాతీ చేయాలి. మీరు కావాలంటే లావుగా కూడా చేసుకోవచ్చు, పలుచగా చేసుకున్నా పర్వాలేదు, కాకపోతే ఊడిపోవద్దు అన్నమాట. మధ్య మధ్యలో పిండి జల్లుకుంటా ఓకే. ఇప్పుడు మనకి స్టఫింగ్ అంతా బాగా కనిపిస్తుంది కదా, ఇంకా చాలు. ఇంతకంటే చేస్తే బయటికి వచ్చేస్తుంది. సో చూసారా, మరీ లావుగా లేదు, అలానే మరీ పలచగా లేదు. ఇప్పుడు మనం దీన్ని వేడి వేడి పెనం మీద వేయాలన్నమాట. ఇప్పుడు పెనం వేడిగా ఉండాలండి, వేడిగా ఉన్నప్పుడే వేయండి. అప్పుడే ఏం తిప్పేయద్దు, అది వెనక సైడ్ కొంచెం వేగాలన్నమాట, ఇట్లా కాలాలి. మనకి మామూలుగా చపాతీని మనం ఎలా చేసుకుంటాం, కింది సైడ్ కొంచెం కుక్ అయింది అన్న తర్వాత తిప్పుతాం కదా, సో ఇది కూడా అలాగే. ఇప్పుడు తిప్పుదాం. చూసారా, ఇప్పుడు మనం కావాలంటే మీరు ఆయిల్ అయినా వేసుకోవచ్చు, బటర్ అయినా వేసుకోవచ్చు, నెయ్యి అయినా వేసుకోవచ్చు, నష్టమేం లేదు. కానీ నేను బటర్ వేస్తున్నాను, కొంచెం బటర్తో తింటే బాగుంటుంది అన్నమాట. ఇప్పుడు స్టవ్ని కొంచెం మీడియంలో పెట్టండి, మరి హైలో కాకుండా పెట్టి దోరగా వేపుకుంటూ ఉండాలి, బాగా క్రిస్పీగా అయ్యే వరకు. కొంచెం బటర్ ఎక్కువ వేసుకోండి, నష్టమే లేదు, బాగుంటుంది. చూసారా, ఇలా తిప్పుకుంటా కాల్చుకోవాలి. ఓకే, ఇది రెడీ అయిపోయింది కదా. మీకు ఇంకొకటి కూడా ఎలా చేయాలో చూపిస్తాను. సో దీని పక్కన తీసుకున్నాను. స్టవ్ సిమ్లోనే పెట్టండి, పెనం ఆపేయద్దు, ఆ వేడి మనకి మెయింటైన్ అవ్వాలన్నమాట. నా అరిచెయ్యి ఎంత ఉంది అంత పెద్ద ఇది చేశాను అనమాట. ఇది ఒక్క పరాటా చాలా అంత హెవీగా ఉంటుంది. సో ఇప్పుడు మళ్ళీ దీన్ని ఇలాగే అన్నీ ఇలా దగ్గరికి అనుకుంటూ ఫస్ట్ దీన్ని చేత్తో కొంచెం స్ప్రెడ్ చేసుకోండి, సో దట్ ఆ లోపల ఉన్న కీమా స్ప్రెడ్ అవుతుంది, అట్ ద సేమ్ టైం పరాటా కూడా కొంచెం స్ప్రెడ్ అవుతుంది అనమాట. సో
దీన్ని కూడా మనం అలాగే చేసుకుందాం. చాలా ఈజీ అండి. ఫస్ట్ టైం కొంచెం ఏమైనా భయం వేస్తుందేమో, ఊడిపోతుంది అని, కానీ చాలా ఈజీ. సో దీన్ని కూడా ఫ్రై చేసుకుందాం. సో ఇది కూడా కింది సైడ్ కాలిన తర్వాత అప్పుడు తిప్పుకుందాం. పరాటా బ్రేక్ఫాస్ట్గా, డిన్నర్గా కూడా బాగుంటుందండి. మంచిగా వేడిగా చేసుకొని తింటే హాయిగా ఉంటుంది. ఈ చలికాలం బాగుంటుంది అన్నమాట. సో ట్రై చేయండి ఒకసారి. ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో ఖచ్చితంగా కామెంట్ చేసి చెప్పండి నాకు. స్టవ్ ఇప్పుడు మీడియం సిమ్లో పెట్టి స్లోగా కాలేలాగా అన్ని వైపులా తిప్పుకుంటా కాల్చుకోవాలి. ఓకే, ఇది కూడా బాగా కాలింది. ఇప్పుడు మనం సర్వ్ చేసుకుందాం. సో ఇదండి కీమా పరాటా. మీకు నచ్చిందా? మీకు నచ్చితే ఖచ్చితంగా ట్రై చేయండి. ఒకసారి లోపల చూడండి ఎంత బాగా స్టఫ్ అయిందో. సో దీన్ని మన ఇష్టం, ఏదైనా పచ్చడితో అయినా, పెరుగుతో అయినా, లేకపోతే ఉల్లిపాయలతో అయినా నంచుకొని తినచ్చు అన్నమాట. సో మీరు ఖచ్చితంగా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. ఇంతసేపు ఓపిక్గా వాచ్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్.